మార్చ్ 28 ఉగాది సందర్భంగా కాటమరాయుడు చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించేసింది. అయితే ఇప్పుడు కాటమరాయుడు రిలీజ్ డేట్ మారే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల టాక్. ఇప్పటికీ దాదాపు 20 రోజుల టాక్కి బాకీ ఉందట. దాంతో పాటు విదేశాల్లో పాటలు తెరకెక్కించాల్సి ఉంది. అంటే ఎలా కాదన్నా నెల రోజులు షూటింగ్కే కేటాయించాలి. దాంతో కాటమరాయుడు అనుకున్న సమయానికి వస్తుందా రాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది. కొన్ని సన్నివేశాల్ని రచయిత బుర్రా సాయి మాధవ్తో తిరగరాయించుకున్నారట. ఆయా సీన్లను రీషూట్ చేయడం వల్ల షూటింగ్ లో ఆలస్యమైందని, లేదంటే మార్చి 28న ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అయ్యేది కాదని తెలుస్తోంది. కానీ చిత్ర బృందం మాత్రం ఈ డేట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని భావిస్తుంది. 20 రోజుల్లో తీయాల్సిన సీన్లని కాస్త కుదించి రాత్రి పగలు పనిచేసి 10 రోజుల్లో ఫినిష్ చేయాలని, పాటల కోసం ఫారిన్ వెళ్లకుండా ఇక్కడే స్టూడియోల్లోనే తీసేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరున కాటమరాయుడికి పర్ఫెక్ట్ డేట్. ఎందుకంటే ఈ డేట్ దాటితే ఏప్రిల్లో బాహుబలి వచ్చేస్తుంది. పెద్ద సినిమాలన్నీ వరుస కట్టడం మొదలవుతుంది. అందుకే మార్చి 28న ఎట్టి పరిస్థితుల్లోనూ కాటమరాయుడిని తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోంది. పవన్ గైర్ హాజరీలో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం తలమునకలై ఉందట. ఓవైపు ఎడిటింగ్ కూడా మొదలెట్టేశారని తెలుస్తోంది. అనుకున్న సమయానికి కాటమరాయుడిని విడుదల చేయడం చిత్ర బృందానికి సవాలే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.